అందరి ఫ్రెండ్స్గా సాక్ష్యం కోసం అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ముఖ్యంగా నా పేరు షబానా. నేను ముస్లిం కుటుంబం నుండి వచ్చినాను. నేను ముస్లిం కుటుంబం నుండి వచ్చినాను కానీ నా రక్షణ వచ్చినాను. తర్వాతకి నేను చిన్నప్పుడు నా స్టడీ అంటే కొన్ని రోజులు హనుమకొండలో జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది ముగిసిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో నేను మొత్తం నా స్టడీ అంతా కంప్లీట్ చేశాను. మెల్లమెల్లగా 10th అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత నేను అందరూ దాదాపుగా ఇంటర్లో ఎవరి కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా, ఆ రీతిలో నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఏమైనా కాలంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లిగా ఆ టైంలో మా మమ్మీని ఎందుకు ఇన్వాల్వ్ చేసిన దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మా అన్నయ్యకి ఫిట్స్ ఉండేది. ఆ టైంలో మా మమ్మీ వాళ్ళకి ఇట్లా చాలా మంది చూసి ఇట్లా దేవుని నమ్మండి ఇట్లా సంగతి అని చెప్పేసి చెప్పేది, ఫలానా ఉంటుంది అని చెప్పినప్పుడు మెల్లిమెల్లిగా మమ్మీ కనపురం చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో అనేది కొంచెం క్యూర్ అయింది మెల్లమెల్లగా. అదే దేవుడు ఏదో మంచిగా ఉంది కదా అప్పటి నుండి మా మమ్మీ కొంచెం దేవుడిని నమ్మడం స్టార్ట్ చేసింది. ఆమె చూసి మాకు తెలియదు కదా ఎట్లా చేయాలి, ప్రేయర్స్ ఎట్లా చేయాలి అవన్నీ మాకేం తెలియదు. అయితే మామూలుగా కొద్ది నిమిషాలు ఇట్లా ప్రార్థించుకునేదాన్ని. ప్రార్థించుకున్న సమయంలో ఇట్లే ఉమెన్స్ కాలేజ్లో కూడా డిగ్రీ చేశాను. డిగ్రీ చేసినప్పుడు అక్కడ కూడా నా ఫ్రెండ్స్తో నేను అంత దాదాపుగా ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఫ్రెండ్స్తో చాలా రకాలుగా నేను మోసపోయాను అన్నమాట. ఈవెన్ డబ్బుపరంగా చాలా మోసపోయాను. అంటే నాకు తెలియదు అనమాట అనొచ్చు అనుకోవచ్చు. అయితే వాళ్ళు నా తెలివితక్కువతనాన్ని క్యాచ్ చేసి వాళ్ళకు ఏ అవసరం ఉంటే వాళ్ళు నన్నే అడిగేవారు. నేనేముంది అరే వాళ్ళ అవసరం కదా, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే అడుగుతున్నారేమో అనుకున్నాను. సరే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. మళ్ళీ నేను పోయి మళ్ళీ మా మమ్మీ వాళ్ళని అడిగేదాన్ని, అరే డబ్బులు అయిపోయినాయి ఇట్లా సంగతి అని చెప్పేసి అడిగేదాన్ని. ఎందుకు నీకు అనుకునే ఇచ్చినా కదా అని అంటే, కానీ ఇక ఫ్రెండ్స్ అని ఇంకా ఏదో ఒకటి ఫ్రెండ్స్ అని చెప్పకపోయాను, అబద్ధాలు బాగా చెప్పేదాన్ని. ఇంకా ఇవన్నీ చూసి మా మమ్మీ ఇలా తట్టుకోలేకపోయింది. అమ్మ తెలుసుకుంది నేను ఏదో తేడా పడుతున్నా అని చెప్పేసి. జనరల్గా నిజంగా మా మమ్మీ నిజంగా నా కోసం ప్రే చేయకపోతే నేను ఏడుండేదాన్ని తెలియదు. దేవుడు నన్ను రక్షించుకున్నాడు. చాలా వరకు కన్నీళ్ళు వచ్చింది. ఇక ఫ్రెండ్స్ వల్ల నిజంగా మా మమ్మీ నన్ను కాపాడుకోవడానికి ఎంత ప్రే చేసిందో. దెబ్బకి ఎవరైతే నా ఫ్రెండ్ ఉందో ఆమె దెబ్బకి చావు చనిపోయింది అక్కడ నుండి. ఆ తర్వాత మెల్లమెల్లిగా మా మమ్మీ ప్రార్థన చేయంగా ఒక రోజు నాకు దేవుడు నేను ఇట్లా తిరుగుమట్లు అయిపోతున్నాను, ఏం చేయాలి, నా జీవితం ఏంటి, నా జీవితం మీద నిజంగా విరక్తి వచ్చేసింది నాకు. చాలా వరకు విరక్తి వచ్చిన టైంలో నిజంగా ఎవరు ఆకరించలేని సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను చెప్పాలని ఇప్పటికి కూడా నేను ఇట్లా బ్రతుకున్నానంటే దేవుడు దైవం నిజంగా. అంటే ఒక్కసారిగా మే 6th రోజు నా సిలువను మోయని స్వరం వినిపించింది. నేను చాలా ఆలోచిస్తున్న కొద్ది నిజంగా నాకు అసలు సిలువను మోయ అంటే ఏంటిది, నాకు ఇవన్నీ ఏం తెలియదు. అసలు సిలువ అంటే దేవుడు ఓకే, దేవుడు సిలువ మోసిండు కొంతవరకే, కానీ సిలువను మోయ నన్ను అంటే నేను ఏం సిలువ మోయాలి, అసలు ఇది అంటే ఏంది అని ఆలోచించుకున్నాను. తర్వాతకి నాకు త్రివేణక్క తెలుసు. అక్క ద్వారా అక్క నేను ఇట్లా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నా అని అక్కతో కొంచెం నేను కాంటాక్ట్ అయితే చెప్పడం జరిగింది.
అక్కడ నుండి రమ్య అక్కని ఆ అక్క నాకు పరిచయం చేసి రక్షణ గురించి నాకు కొంచెం చెప్పింది. కానీ వాళ్ళ మాటలు అంటే మనం దాదాపుగా మంచి మాటలు ఎవరైనా సరే వినడానికి ముందర వేయం కదా. ఆ రీతిగా నేను ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ నమ్మినట్టే నమ్మి రక్షణ ఏంటి ఏమేమి అని నేను పట్టించుకోలేదు సరిగ్గా. కొంచెం ప్రే చేశాను, అన్ని ఒక దగ్గర పాపాలన్నీ కుప్పబెట్టేదాన్ని. అని మరి ఎట్లా ఒప్పుకోలేదు తెలియదు కదా. వాళ్ళు చెప్పినా కానీ నాకు అంత గ్రహించేంత లేదు. అయితే మెల్లమెల్లగా నేను టీచర్ సార్ అని పిలుస్తా. టీచర్ అంటే హనుమకొండలో చదువుకున్నా అని చెప్పినా కదా ముందు. అక్కడ రస్తా టీచర్ అని దినకర్ సార్ అని ఉంటారు. ఆ ఫ్యామిలీ వల్ల నాకు కొంచెం నాకు మోటివేషన్ అందింది. మెల్లిమెల్లిగా వాళ్ళు నేను ఆన్లైన్కి రావడం ద్వారా వాళ్ళ ముందు నుండి పరిచయం. కానీ వాళ్ళు మామూలుగా టీచింగ్ వరకే అప్పుడు మాత్రం. మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన విషయాలు వాళ్ళకి తెలుసుకుంటున్నా. వాళ్ళని గైడ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి నాకు తెలియపరుస్తారు. ఆ రీతిగా మెల్లిమెల్లిగా నన్ను చాలా మోటివేట్ చేసిందంటే నా రక్షణ ప్రార్థనలో టీచర్. నాకు అసలు ఏం తెలియదు. అందరూ ఏడున్నా సరే ఏడుస్తారు. అంత మెంటల్ది అనుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత టీచర్ నన్ను రక్షణ గురించి బాగా మోటివేషన్ చేస్తున్నారు. ప్రతిదీ చెప్పి 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 నేను సిద్ధపాటు ప్రార్థన చెప్పినప్పుడు సరే అని కొద్దిసేపు జూన్ 21 టైంలో సిద్ధపాటు ప్రేయర్ చేసుకున్నాను. 22 మంది స్టార్ట్ చేసిన. అయితే ఫస్ట్ నాకు రక్షణ టైంలో ఏం చూపించిందంటే అంటే నాకు కళల ద్వారా కాదు, ప్రేరేపణ జస్ట్ ఆలోచన రూపంలో నువ్వు ఈ తప్పు చేసినావు అంటే నేను ఖచ్చితంగా రక్షణలో ప్రార్థన కూర్చోవాలి. సిద్ధపాటు ప్రార్థన అయితే ఇంకా ఖచ్చితంగా కూర్చోవాలి. తమ్ముడిని ఒక రోజు నేను ఏం చేసినానంటే ఒక మనం మామూలుగా కూర్చోడానికి ఇట్లా చెక్క పీటలు అలా తయారు చేసుకున్నాం కదా, దాని ఎత్తి కొట్టడానికి కూడా వచ్చింది. అంత అంటే మేము అంత అర్థతమ్ములు కొట్టుకుంటారు కదా, ఆ రీతిగా అంత కోపం మీద కొట్టడానికి వచ్చింది. అది ప్రేరేపణ లాగా వస్తే ఇక అట్లా అట్లా ఒప్పుకుంటూ వచ్చిన. చాలా వరకు నా కళలు ఏం రాలేదు. ఇలానే కొన్ని ప్రేరేపణ ద్వారా ఒప్పుకున్నాను. ఇంకా ఫోన్స్లో నేను బాగా వీడియోస్ తయారు చేసేదాన్ని. ఎక్కువగా సినిమా సాంగ్స్ పాడడమే కానీ సినిమా సాంగ్స్కి వీడియోస్ ఎడిట్ చేయడం కానీ సినిమా సాంగ్స్ స్టేటస్ బాగా పెట్టుకోవడం కానీ ఇవన్నీ దేవుడు నాకు ప్రేయర్స్లోనే నాకు ప్రేరేపణలాగా దేవుడు ఆలోచన రూపంలో చెప్పేటోడు. ప్రతిది ఒప్పుకున్న తర్వాత ఒక రోజు ఒప్పుకుంటుంటే ఇంకా నేను బాగా టీవీస్కి బాగా చూసేదాన్ని. అది కళ్ళలో చూపించింది 1-2 సార్లు. బాగా కళ్ళు పెట్టి దగ్గర పెట్టి కూర్చొని చూసేదాన్ని. సేమ్ నేను ఎట్లా కూర్చున్నానో యాజ్ టీస్కి అట్లే కూర్చున్నట్టు చూపించింది. 1-2 సార్లు చూపించింది. సరే అని ఒప్పుకుంది. ఆ తర్వాతకి మళ్ళీ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, అట్లా చూపించింది. మజా డ్రింక్ కూల్ డ్రింక్ ఉంటుంది కదా, అది ఎక్కువగా ఇష్టపడేదాన్ని. అది చూపించింది కళ్ళలో. ఇంకా కొన్ని మమ్మీ వాళ్ళతో ఇట్లా డబ్బులు బాగా ఖర్చు చేయించి ఇష్టానుసరైన దుబారా ఖర్చు ఎక్కువ పెట్టేదాన్ని కదా, అవి కూడా ఆలోచన రూపంలో వస్తే ఒప్పుకున్నాను. ఇట్లా ఆలోచన రూపంలోనే చాలా వచ్చినాయి నాకు. ఇట్లా ఒప్పుకున్న కొద్దీ దేవుడు నన్ను పేరు పెట్టి ఒక జూలై 29 రోజు పేరు పెట్టి పిలిచింది. షబాన్ నన్ను ఫస్ట్ అంటే నేను ఎట్లా వస్తున్నానంటే అందరూ వేరే వాళ్ళ పక్కన నుండి వస్తున్నారు కానీ వాళ్ళకి రావడానికి ప్లేస్ ఇస్తలేరు. వాళ్ళు పక్కకు జరుపుకుంటున్నారు. నేను స్పీడ్గా వెళ్తున్నాను. నన్ను ఒక మహారాజు చేతిలో కూర్చోబెట్టి అది చదే వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అప్పటికి నాకు దేవుడి స్వరం అని కూడా తెలియదు. మళ్ళీ తర్వాత గ్రహించుకున్నాను నేను. జూలై 29 రోజు షబానా బాగున్నావా అని చెప్తే నేను నిజంగానే మనుషులు ఎట్లయితే పలకరిస్తావా బాగున్నా మీరు బాగున్నారా అంటున్నారు. బాగున్నా, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి అప్పుడు చెప్పారు. అదే రీతిగా నాకు రావడమే కాదు, నేను ఆకలి అవుతున్నాను అంటుంటే టీచర్కి కూడా ఆ రోజు బ్రెడ్ తీసుకోరా షబానా అని చెప్పేసి టీచర్
టీచర్కి కలవడబడింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే